హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నార్త్ నుంచి సౌత్ పైన జరుగుతున్న కుట్రలో అన్ని ఇన్ని కాదు మనందరికీ తెలుసు. హిందీని మన పైన బలవంతంగా రుద్దడానికి చూసేదే వాళ్ళకి హిందీ తప్పితే వేరే లాంగ్వేజ్ ఏది రాదు. తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, తమిళ్ రాదు. వాళ్ళకి వచ్చేది ఒకే ఒక లాంగ్వేజ్ హిందీ. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా మనకు అర్థం అవ్వాలంటే హిందీ ఒకటే మార్గం. ఇంకా తమిళనాడులో అయినా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా ఎవరినైనా కదిలిస్తే హిందీ అంటే జుజుబి అన్నట్టుగా నేర్చేసుకుంటారు. కానీ హిందీని మనపై రుద్దాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నార్త్ తోడికి ఎవరికైనా సౌత్ వైపు చూస్తే వణుకు పుట్టడానికి గల కారణాలు ఇద్దరు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండు స్టాలిన్. మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. వాడు సౌత్ వైపు చూసిన ప్రతిసారి వీళ్ళిద్దరిని ఎలా టచ్ చేయాలి, ఎలా లొంగ తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మన బీజేపీని సౌత్ లో పాగా వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ లొంగని మొండిగటాలు వాళ్ళిద్దరే అన్న విషయం వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి కూడా బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వక్ బోర్డ్ సవరణ బిల్లు, వక్ అమెండ్మెంట్ కి వ్యతిరేకంగా ఓటేసి ఇది రన్న దమ్ము, నువ్వెవడవైతే ఏంటి బొక్క, నేను జగన్మోహన్ రెడ్డి, నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నేను నమ్మిన నా ప్రజల కోసం ఎంత వరకైనా పోరాడతా. అది నేను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా అని దమ్ముతో చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది మొదటిసారి కాదు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చంద్రబాబు నాయుడులా కాకుండా మోడీ ఎదురుగానే మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే ఉద్దేశం లేదు, మీతో మాకుంది కేవలం రాజకీయమైనటువంటి అనుబంధం తప్ప వేరేది కాదు, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మా పోలవరం, మా స్పెషల్ స్టేటస్ ఇవే మాకు ముఖ్యం, మీరేమైనా అనుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ ముందే చిటికలేస్తూ మాట్లాడిన ఘట్టం మీకు గుర్తుందా? లేదంటే ఇది చూడండి. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటూ కదిలి వస్తూ కనిపించే లక్షల జన సందోహం ఈరోజు మన ఎదుట ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న మన విజయనగరం వాసి మహాకవి గురిజాడ మాటలు మనందరికీ కూడా కర్తవ్య బోధ చేస్తున్నాయి. ప్రజల అభిమానంతో పాటు వారి ఆకాంక్షలకు ఈ జనం, ఇక్కడికి వచ్చిన ఈ జనసాగరం అద్దం పడుతూ ఉంది. దాదాపుగా 10,742 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ఈ అశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను శ్రీ నరేంద్ర మోడీ గారికి. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉన్న ఉచ్చబోయిస్తాడు, ప్రతిపక్షంలో ఉన్న ఉచ్చబోయిస్తాడు. ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే గట్సీ ఫెలో, నిలబడితే కలబడతాడు తప్పించి తల దించి వంగడు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గరకు వెళ్ళదు అని ఎవడు చెప్పినా కూడా ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతాయి. పర్వతం ఒకడికి తల వంచదు అని ఇంకొకటి చెప్పినా కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దాసోహం అవుతాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్. ఇంకా మోడీనేంటి, అమిత్ షా ఏంటి, ఎవరినైనా అవలేలుగా పక్కన పెట్టగలిగే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది. అలాగే ఇంకో వ్యక్తి గురించి కూడా మనం స్పెషల్ గా చెప్పుకోవాలి. అతనే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఆ పేరులో పవర్ ఉంది, ఆయన చూపులో పవర్ ఉంది, ఆయన పరిపాలనలో కూడా పవర్ ఉంది. ఆయన కూడా ఎవ్వడికి తగ్గే క్యారెక్టరే కాదు. డిఎంకే అంటే స్టాలిన్ అంటే డిఎంకే. సనాతన ధర్మం అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకున్న వ్యక్తులు, పెరియార్ సిద్ధాంతాల్ని, ద్రావిడ వాదాన్ని గుండెల పైన వేసుకొని సంస్కృతిని కాపాడుకోవటంలో మాకు మేమే సాటి, మాతో ఎవడరా పోటీ అంటూ నిలబడగలిగిన నాయకుడు స్టాలిన్. ఎప్పుడైతే త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చి
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ ప్రాంతాలన్నింటినీ బీజేపీ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుందో అప్పటి నుంచి బీజేపీని తొక్కి పట్టి నారదిస్తున్నటువంటి వ్యక్తుల్లో స్టాలిన్ ఒకడు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చేశారు, అద్భుతమైన కామెంట్స్. ఢిల్లీ నుంచి ఏ శక్తి తమిళనాడుని పాలించలేదు. అర్థమైందా? ఢిల్లీ నుంచి ఏ ఒక్కడు కూడా తమిళనాడుని పాలించలేడు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడి చేసుకో, బీజేపీ ఇక్కడ ఫలించదు. ఈడీ కేసులు పెట్టుకో, ఏం పీకలేవు. చట్టపరంగా ఎన్ని అడ్డంకులని క్రియేట్ చేయి, భయపడేది లేదు. రేయ్, ఇక్కడుంది స్టాలిన్, ఇది స్టాలిన్ గాడి అడ్డా అంటూ ధైర్యంగా చెప్పగలిగిన ఒకే ఒక హీరో తమిళనాడులో స్టాలిన్ గారు. ఆ తర్వాత ఇప్పుడు విజయ్ గారు కూడా వచ్చారు. తలపతి విజయ్ కూడా అలాగే రొమ్ము విరిచి నిలబడి బీజేపీ ఒక్క అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అంతేకాదు ప్రాంతీయ భాషలను తొక్కి వేస్తే తొక్క తీస్తామంటూ గట్టిగా చెప్పారు. ద్రవిడవాదాన్ని, తమిళ సంస్కృతిని కాపాడుకోవడంలో వాళ్ళు ఎంత ముందున్నారంటే కనీసం అంటే కనీసం తమిళనాడు వైపు తొంగి చూడాలన్నా కూడా బీజేపీకి ఉచ్చబడిపోయే స్థితికి తీసుకెళ్లిపోయారు. చివరికి ఎంతగా దిగజారిపోయారంటే ఎంతో కాలంగా బీజేపీకి నేనే తోపు నేనే అని చెప్పుకున్న పాప చివరికి కొరడాలతో పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న అన్నమలైని కూడా పక్కగా జరిపేసి డిఎంకేని గెలవాలి, స్టాలిన్ ని గెలవాలి, తమిళనాడులో అధికారంకి రావాలని అన్నా డిఎంకే తోటి పొత్తులోకి వెళ్ళారు. చివరికి ఎప్పుడు వాళ్ళు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ కి ఓటు వేయకపోయినా బాబోయ్ మీరు తప్పితే మాకు దిక్కు లేదు, మీరు మాత్రమే స్టాలిన్ ఎదుర్కోగలరు అంటూ అన్నామలైని పక్కకి తీసి పడినొక్కి కూరలో కరివేపాకులాగా వాళ్ళకి కుక్కలాగా సేవ చేసిన అన్నమలైని తీసి పడినొక్కి మళ్ళీ అన్నా డిఎంకేలోకి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అక్కడ స్టాలిన్ ఏ రేంజ్ లో నిలబడ్డాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మనం వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అమ్మ నా బూతుడు తిట్టాడు మోడీని. చివరికి మోడీ అంత విజనరీ లేడు, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే అది సొల్లు కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నాడా చెప్పండి మీరు? ఏ అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాడు, కోర్టులో కేసులు ఉన్నాయని బెదిరిస్తున్నాడు. అయినా కూడా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా అందరితో ఓట్లు వేయించాడు. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా పోరాటంలో ముస్లింకి తోడుగా నిలబడ్డాడు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, అటు స్టాలిన్. వీళ్ళిద్దరం దాటి బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ సౌత్ లో అడుగు పెట్టాలని ఇంక ఎన్ని ప్రయత్నాలు చేసినా, అక్కడ ఎంపీ స్థానాలు ఎక్కువ తీసుకోవాలని చూసినా, సౌత్ లో ఎంపీ స్థానాలు తగ్గించి ఇంపార్టెన్స్ తగ్గించాలని చూసినా, ఏం చేసినా కూడా కదిలేదే లేదు. ఎవడొస్తాడో రాని చూసుకుందాం అంటూ అడ్డంగా నిలబడవే వీరులు ఎవరున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి, స్టాలిన్ మాత్రమే నాకు కనిపిస్తూ ఉన్నారు. నాకే కాదు ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా స్టాలిన్ చేసినటువంటి ఈ మాటలు వింటే ఢిల్లీ నుంచి ఏ శక్తి వచ్చినా తమిళనాడులో అడుగు కూడా పెట్టలేదన్నట్టుగా ఆయన చెప్పిన మాటలు అద్భుతంగా ఉన్నాయి. 2026లోనూ తమిళనాడులో ద్రావిడ ప్రభుత్వమే వస్తుంది, ఢిల్లీ నుంచి ఏ శక్తి మా రాష్ట్రాన్ని పాలించలేదు, వారికి తల వంచడానికి మేం బాడిసలం కాదు, నేను బ్రతికున్నంత వరకు ఇక్కడ ఢిల్లీ ప్రణాళికలు పనిచేయవు అని తేల్చి చెప్పాడబ్బా. ధీటుగా సమానం చెప్పాడు. ఇక్కడ స్టాలిన్ బ్రతికున్నంత వరకు తమిళనాడులో ఢిల్లీ ఏ శక్తి అధికారాన్ని దక్కించుకోలేదు, మేం బానిసలం కాదు, తమిళ ద్రావిడ విధానాన్ని ఈసారి కూడా ప్రజలు గెలిపిస్తారు, మాదే అధికారం అంటూ గట్టిగా చెప్పడం ఆయన సెట్. ఏమంటారు మీరు? నిజంగానే స్టాలిన్ చెప్పినంత చేయడంలో దిట్ట. మీకు అందరికి తెలుసు కదా, మొన్నటికి మొన్న ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఎంపీ సీట్లు అవి తీసుకుంటాం ఎక్కువ, మాకు జనాలు ఎక్కువ ఉన్నారంటే అడ్డంగా తిరిగి నిలబడ్డాడు. అది స్టాలిన్ అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి అంటే. వీళ్ళిద్దరిని దాటి బీజేపీ వాసన కూడా సౌత్ లోకి ఎంటర్ కాదు. అంతవరకు మాత్రం వాస్తవం. ఏం పిక్కుంటారో పిక్కుంటూ స్టాలిన్ చేసిన ఈ కామెంట్ కి బీజేపీ వాళ్ళు పీక్కొని వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు స్టాలిన్, హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి. మీలాంటి నాయకులే ప్రస్తుతం మాలో ఇన్స్పిరేషన్. మీరిచ్చే ఆత్మస్థైర్యంతోనే మేము ముందుకెళ్తున్నాం, మీరు నడిపించే బాటలోనే మేము నడుస్తాం.
మా తెలుగు సంస్కృతిని, తమిళనాడు సంస్కృతిని, ద్రవిడ వాదాన్ని, అదేవిధంగా మా ఆత్మ గౌరవాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ నూతనంగా జన్మిస్తూ ఎప్పటికీ ఉదయించే సూర్యుడిలాగా యుద్ధం చేసే వారియర్స్ లాగా పోరాడుతూనే ఉంటాం. ఇది మీరు మాకు ఇచ్చిన స్ఫూర్తి, మాలో నింపిన ధైర్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ స్టాలిన్. థ్యాంక్ యూ ఫర్ జగన్ ఫర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ సర్వీస్ టు ద నేషన్. థ్యాంక్ యూ సో మచ్. మురళి సైనింగ్ ఆఫ్.